హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సండే స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుని కళాయిలో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అందులోనే కొన్ని జీడిపప్పులు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇది 1/2 కిలో చికెన్ అండి. దీనిలోకి మసాలాలు వేసుకొని కలుపుకుందాం. 1 టీ స్పూన్ సాల్ట్, కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం పసుపు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. చెక్క, లవంగాయలు, యాలుక్కాయలు, షాజీరా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పెరుగు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సగం బద్ద నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి. చికెన్కి స్పైసెస్ అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 కప్పులు బిర్యానీ రైస్ తీసుకొని 2 సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కళాయిలోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 2 లీటర్ల వాటర్ పోసుకోవాలి. వాటర్ బాగా హీట్ అయిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొద్దిగా బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఎసరు బాగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసుకోవాలి. బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఒక కళాయి తీసుకొని అడుగున నెయ్యి రాసుకోవాలండి. రైస్ 70% కుక్ అయిన తర్వాత నెయ్యి రాసుకున్న కళాయిలోకి అడుగున రైస్ వేసేసుకోవాలి. తర్వాత కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. రైసు, చికెను 2 లేయర్స్గా వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఆవిరి బయటకు పోకుండా హోల్లో లవంగ మొగ్గ పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం పైన బిర్యానీ గిన్నె పెట్టేసేసుకొని లో ఫ్లేమ్లో 20 నిమిషాలు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత 15 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.